అది వేరే విషయం. కానీ దాని ఇంపాక్ట్ ఎలక్షన్ మీద ఎంత ఉంటుంది అనేది విజయ్ గారు ఎలా ఉంది ప్రజల్లో? పార్టీ నాయకులు మాట్లాడితే కొంత జాలేస్తా ఉంది. అయ్యో, చట్టము తన పని తను చేసుకపోతుందంట. మరి నేనేమంటున్నా అంటే ఇదే హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చినారు. ఈ వ్యవస్థ పేదవాడి ఇండ్లను కూల్చడమే ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నదండి వాళ్ళ హైడ్రా అనేది. సరే, ఇప్పుడు గాజుల రామారంలో దాదాపుగా 300 ఎకరాల భూమిని కబ్జా చేస్తే శేర్లింగంపల్లి శాసనసభ్యుడు కబ్జా చేస్తే హైడ్రా వెళ్ళింది. రాత్రి వెళ్ళి కూల్ చేసి వచ్చారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొద్దున కూల్ చేస్తే సాయంత్రం వరకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ కబ్జా చేసి. మరి ఎక్కడ పోయింది చట్టం? ఎక్కడ పోయింది? ఈరోజు ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు అది FTL పరిధిలో ఉందని చెప్పేసి అధికారులే చెప్పిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు, అది అయిపోయింది. మరి ఎక్కడ పోయింది చట్టం? ఎక్కడ పోయింది? అక్కడ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారి యొక్క ఇల్లు ఏది నదిలో ఉంటుంది, చెరువులో ఉంటుంది, చెరువు మధ్యలో ఉంటుంది. మరి అది ఎక్కడ పోయింది? రాష్ట్ర RM రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు 5 ఎకరాల్లో ఉంటుంది, అప్పా జంక్షన్ దగ్గర. హిమాయత్ సాగర్ యొక్క FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నది అది. హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. మరి ఎక్కడ పోయింది నీ హైడ్రా యొక్క చట్టం? ఎక్కడ పోయింది? చట్టము అందరికీ చట్టంగా ఉండాలి, చట్టము కొందరికి చుట్టము కావద్దని అడుగుతున్నాను నేను. అజీజ్ నగర్ ప్రాంతంలో ఈరోజు ఈ రాష్ట్ర మంత్రుల్లో దాదాపు 3-4 మంత్రులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అక్కడ అజీజ్ నగర్లో ఫామ్ హౌస్లో ఉంటున్నారు. అదంతా ఇల్లీగల్, అదంతా ప్రభుత్వ భూములు. ఎక్కడ పోయింది హైడ్రా అని అడుగుతున్నాను వాళ్ళు. నేను ఆ ప్రాంతంలో ఎక్కడ వెళ్ళింది నీ హైడ్రా అని అడుగుతున్నా. ఈ ఇంపాక్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఉండదా అనేది సార్? ఇంపాక్ట్ ఎందుకు కూడా సార్, ప్రకృతిని కాపాడే పేద ప్రజలు ఇల్లు కట్టుకొని 40 గజాలలో 50 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పెద్దలకు ఒక రకమైన న్యాయం, పేదలకు ఒక రకమైన న్యాయం చేస్తుందా ఈ హైడ్రా అని అడుగుతుంది. 2000 చెరువులు హైదరాబాద్ ఉంటే ఈ రోజు 400 చెరువులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల కాలంలో 1600 చెరువులు. స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 1600 చెరువులు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది ఇన్ని సంవత్సరాలు. ఎక్కడ పోయింది నీ హైడ్రా? ఎక్కడ పోయింది నీది? ఇది ఇంకొకటి చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి కేసులే కాలేదు. ఆయనకి ఇదో కేసు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినాడా? తెలంగాణ ఉద్యమంలో కోర్టుకు తెలంగాణ ఉద్యమంలో జైలుపోయినా? లేకుంటే ఏం చేసిండు ఆయన? ఇంకోటి ఆయన ఏమంటాడు, పార్లమెంట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ దాంట్లో ఎన్ని కేసులు? స్వాతంత్ర ఉద్యమకారుడు కాదు కానీ తెలంగాణ ఉద్యమకారుడు. నేనేమంటున్నా, శ్రీశైలం యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారు ఏ ప్రజా పోరాటాలు చేసి కేసులు కాలే వాళ్ళ మీద. వాళ్ళు దమ్కీలు, దమ్మీలు, బెదిరింపులు, ఎక్స్టార్షన్లు. సార్ చివరిగా హిజ్రాలు బతుకుతుంటే కూడా నాకు నెలకు 50,000 ఇస్తే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమని హిజ్రాల మీద వెంకట్ యాదవ్ గొడవ చేస్తే హిజ్రాలు స్వయాన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నా దగ్గర వీడియో ఉంది సార్, నేను చూపిస్తాను. నా దగ్గర వీడియో నేను చూపిస్తా. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందంటే చెప్తున్నా నేను. రౌడీ షీటర్ వెంకట్ తమను కొట్టి నగదు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నెలకు 50,000 ఇవ్వాలని రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఇందిరానగర్ కు చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు. చివరికి ఇజ్రాయల్ కూడా వదిలేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు పరిపాలన చేస్తారంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ వీధి రౌడీల గురించి ఆ వీధి రౌడీలను తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. పక్కన నిలబెట్టుకొని ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన పోయిండు. మళ్ళా ఆయన ఏం వీళ్ళేం సొక్కమేం కాదు. ఆ వీధి టీడీపీలో టీఆర్ఎస్ లోకి వచ్చిన కేసీఆర్ పక్కన
కారులో జీబ్లో ఓపెన్ టాప్ జీబ్లో కేసీఆర్ పక్కన చిన్న శ్రీశైలం యాదవ్ నిలబెట్టుకొని ఆయనను మేయర్ అభ్యర్థిగా నిలబెడతా అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఆయన కేసీఆర్ మీద దాడి చేసి వాళ్ళ పార్టీ ఆఫీసర్ దాడి చేసి బయటికి పోయిండు. వీళ్ళం సొక్కమేమేం కాదు, వీళ్ళు రౌడీలను తెచ్చిండ్రు, వీళ్ళు రౌడీలను దింపిండ్రు, రౌడీలతోనే చేశారు. సరే అది కాదు, ఇప్పుడు హైడ్రా మీద మాట్లాడతా. ఒక సామాన్య వ్యక్తి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిర్మాణమై గృహప్రవేశం చేసిన తెల్లారిపోయి హైడ్రా కూల్చేసిందండి. చాలా చోట్ల జరిగింది. ఇదేం దుర్మార్గం కాదా? తెల్లారి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు, భూములను కోర్టు మన బ్యాంకు లోన్ ఇప్పించింది వాళ్ళు. ఎక్కడ తెల్లారి గృహప్రవేశం ఇలా అయితే రేపు కూల్చేసిండ్రు పోయి. వీళ్ళు చెప్తారు సామాన్యులను మేము అపార్ట్మెంట్ కాదు, చాలా ఇంకోటి చెప్పి అది ఇది మరీ దారుణంగా గృహప్రవేశం తెల్లారి. ఈ రోజు గృహప్రవేశం అయింది, తెల్లారి హైదరాబాద్ బుల్డోజర్ పోయి కూలగొట్టింది. ఈయన చెప్తాడు ఓవైసీ దేశ సేవ చేస్తుండు, ఓవైసీ పేదలకు చదివిస్తుండు. ఎవరికి చదివిస్తున్నారు లిస్టుది సార్? ఒక నిమిషం ఆగండి, మీరు మీరు ఫాతిమా కాలేజ్ లిస్టు తీయండి, ఫీజు వసూలు చేస్తుండా లేదా?